హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రాజ్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేనైతే టమాటా నిల్వ పచ్చడి చేయబోతున్నాను, చూసేసేయండి. దానికోసం ఇక్కడ ఒక కేజీ దాకా ఎర్రగా పండిన టమాటాలు అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కొని తడేం లేకుండా ఇలా తుడుచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వాటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నేను అన్నీ సన్నగా ముక్కలుగా చేస్తున్నాను. చూసారా, అన్నీ అయిపోయినాయి. ఒక కేజీ టమాటాలకి 100 గ్రామ్స్ చింతపండు అనేది తీసుకున్నాను. ఇంకా ఒక 100 గ్రామ్స్ దాకా వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను. చింతపండులో నార గింజలు అలాంటివి ఏమి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ దాకా మెంతులు తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూసారా, మెంతులు అనేది ఫ్రై అయిపోయాయి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర తీసుకొని స్లోగా వేయించుకోవాలి. ఇలా వేయించిన జీలకర్రను కూడా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా ఆవాలు తీసుకున్నాను. ఆవాలు జస్ట్ అట్లా ఉండి లేనట్టుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే చేదు వచ్చేస్తాయి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ అలాంటివి ఏమీ లేకుండా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇంకా మనము శుభ్రపరచుకున్న చింతపండును కూడా అందులో ఇప్పుడే యాడ్ చేస్తే ఏంటంటే మంచిగా మెత్తగా గుజ్జులా తయారవుతుంది. రెండింటిని బాగా కలియబెట్టుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడకబెడదాం. మనం ఇందాక వేయించుకున్న దినుసులు అన్నింటినీ ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. వన్ కేజీకి ఈ కాస్త పొడి అనేది సరిపోతుంది. ఇప్పుడు నేను కప్పు కొలతలో 1 కప్పు వరకు కారం పొడి తీసుకున్నాను. అందులో 1/2 కప్ అంతా సాల్ట్ని అయితే ఇప్పుడు తీసుకున్నాను. మనం వేయించుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాల పిండి కూడా 1/2 కప్పు వరకు అయింది. ఈ మూడింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి టమాటా ఇంకా చింతపండు బాగా మెత్తగా ఉడికిపోయాయి. వీటిని చల్లారబెట్టుకోవాలి. అది చల్లారేలోపు మనము తాలింపు అనేది పెట్టేసుకుందాము. ఇప్పుడు తాలింపు కోసం 1 కప్పు దాకా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఆవాలు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకొని వేయించుకోవాలి. ఇంకా ఒక 10-15 ఎండుమిర్చి తీసుకోవాలి. తర్వాత ఇందాక మనము ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా
వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఓకేనా. కరివేపాకు వేసుకున్న తర్వాత కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఈ పోపును అనేది కాస్త చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు టమాటా గుజ్జు అనేది చల్లారిపోయింది. ఇందులో నుండి ఒక హాఫ్ తీసుకొని నేనైతే మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను. ఇంకా హాఫ్ అనేది అలానే ఉంచేస్తాను. ఓకేనా. పచ్చళ్ళలో అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా తగిలితే బాగుంటుందని కాస్త ఉంచేసి మిగతాది మిక్సీకి వేసుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఇందాక మనము కలిపి ఉంచుకున్న కారం పొడి, ఉప్పు, ఇంకా జీలకర్ర, ఆవాల, మెంతుల పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి అనేది మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ పలుకుల్లా ఉంటుంది. ఈలోపు తాలింపు అనేది చల్లగా అయిపోయింది. పచ్చళ్ళలోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిలో ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లక్ష్మీరాజ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ మరి.